he, she, it positive sentences I am going to teach you now. So listen carefully guys. First you have to use time word. So same time words applicable here. Same time words. Every day, regularly, generally, okay, rarely, seldom. All the time words are same having. What you learnt already. మీరు ఏదైతే నేర్చుకున్నారో ఈ ముందు టాపిక్లో సేమ్ టైం వర్డ్స్ ఇక్కడ కూడా ఉంటాయి. నెక్స్ట్ యూ హ్యావ్ టు అరేంజ్ సబ్జెక్ట్స్. సో విచ్ సబ్జెక్ట్స్ we are going to learn today? He, she and it. Okay, these subjects. So subject you have to take. Then arrange verb 1 plus yes or es. Okay, this is the difference. అంటే ఐయు వీదే వచ్చినప్పుడు వర్బ్ 1 మాత్రమే యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం హీ, షీ, ఇట్తో డైలీ రొటీన్ చెప్తున్నాం కదా. ఎవ్రీడే టైం వర్డ్ ఈజ్ ఎవ్రీడే. ఎవ్రీడే హీ, ప్రతిరోజు అతను. ఓకే, ప్రతిరోజు అతను ఏం చేస్తాడు మనం చెప్పాలంటే వర్బ్ 1 యూజ్ చేసి దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. హీ అంటే ఏంటి? అతడు కదా. సో ఇక్కడ మనం నేమ్ పెడదాం. ఎందుకంటే అతడు, ఆమె అని అనాలంటే కొంచెం క్లమ్జీగా ఉంటుంది. సో హియర్ ఐఎమ్ సేయింగ్ రాము. నేను ఇక్కడ రాము అనే పేరు తీసుకుంటున్నా. మీకు నచ్చిన పేరుని మీరు తీసుకోండి హీకి బదులు. షీ బదులు నేను సీత అని తీసుకుంటున్నాను గాయస్. మీకు నచ్చిన పేరుని మీరు తీసుకోండి. మరి ఇట్ దేనికి యూజ్ చేస్తారు? It is applicable for animals, birds and things. Okay, animals ki, birds ki, things ki బదులు మనం it అని యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ డాగ్ అని తీసుకుంటున్నా. డాగ్కి పేరు కూడా చెప్పొచ్చు మీరు. నిక్ నేమ్స్ ఉంటాయి కదా, డాగ్ కూడా నేమ్స్ ఉంటాయి కదా. సో నేమ్ కూడా చెప్పొచ్చు మీరు, రైట్? ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే ప్రతిరోజు రాము హోంవర్క్ రాస్తాడు అని చెప్పాలనుకుంటున్నా. ప్రతిరోజు రాము రాసేసాను. రాస్తాడు అనాలి. ఏమనాలి? రాయడాన్ని రైట్ అని అనాలి. ఇప్పుడు ఎస్ ఈఎస్ అనేసి అంటే మరి ఎస్ యాడ్ చేయాలా, ఈఎస్ యాడ్ చేయాలా? ఒకసారి మీరు ప్రొనౌన్స్ చేసుకోండి. కొన్ని వర్బ్ ఫామ్స్కి ఏమో ఎస్ యాడ్ చేస్తాం, కొన్ని వర్బ్ ఫామ్స్కి ఏమో ఈఎస్ యాడ్ చేస్తాం. సో రైట్స్, ఒకసారి పలుకండి మీరు దాన్ని. రైట్స్ అంటే ఎస్ మాత్రమే యాడ్ చేస్తున్నాం. సో ఎవ్రీడే రాము రైట్స్. నెక్స్ట్ అరేంజ్ ఆబ్జెక్ట్. ఏం రాస్తాడు? హోంవర్క్. ఎవ్రీడే రాము రైట్స్ హోంవర్క్. నేను రాస్తాను అనాలంటే ఎవ్రీడే ఐ రైట్ అంటాము. ఈ చేంజ్ మీరు గమనించాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐయు వీదే సబ్జెక్ట్స్ అండ్ హీ షీట్ సబ్జెక్ట్స్? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఐయు వీదేకి V1 మాత్రమే ఉంటుంది, హీ షీట్కి V1 ప్లస్ ఎస్ఆర్ఈఎస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎస్ యాడ్ చేసి ఒక సెంటెన్స్ని అరేంజ్ చేసాం కదా. నా ఎవ్రీడే సీత వెళ్తుంది, గోస్ అనండి. ఈఎస్ యాడ్ చేస్తున్నాం కదా. సో గోస్. ప్రతిరోజు సీత వెళ్తుంది ఎక్కడికి? టు స్కూల్. ప్రతిరోజు సీత స్కూల్కి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఎస్ యాడ్ చేసాము, ఇక్కడ ఈఎస్. మనం ఇప్పుడు రాస్తున్నాం కాబట్టి, ఐ మీన్ సెంటెన్స్ అరేంజ్ చేస్తున్నాం కాబట్టి we are knowing the difference and we are writing there yes or es. మనం గమనించి yes or es యాడ్, బట్ మాట్లాడేటప్పుడు అది అవసరం లేదు. we are learning here how to speak. కానీ ఫస్ట్ సెంటెన్స్ అరేంజ్ చేయాలి కాబట్టి ఈ డిఫరెన్స్ మనకి తెలిసి ఉండాలి. ఓకే, సో ఎవ్రీడే సీత గోస్ టు స్కూల్. ఓకే, నెక్స్ట్ ఎవ్రీడే డాగ్ ఈట్. ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, ఈట్స్. ఎవ్రీడే డాగ్ ఈట్స్. ఏం తింటుంది? నాన్ వెజ్. ఓకే, సో ఇలా పాజిటివ్ సెంటెన్స్ని అరేంజ్ చేయాలి. దీస్ ఆర్ ద పాజిటివ్ సెంటెన్సెస్. ఓకే, ఇలా
ఇలా పాజిటివ్ సెంటెన్స్ అరేంజ్ చేశాక యూ హ్యావ్ టు సే ఎట్ ఏ టైమ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఓకే, ప్రతిరోజు రాము హోంవర్క్ రాస్తాడు ఇలా చెప్తాము. ఇంగ్లీష్లో ఎవ్రీడే రాము ఇలా చెప్తామన్నమాట. అలా కాదు, మీరు తెలుగులో ఎలా చెప్తున్నారో అలాగే ఇంగ్లీష్లో చెప్పాలి. ప్రతిరోజు రాము హోంవర్క్ రాస్తాడు, ఎవ్రీడే రాము రైట్స్ హోంవర్క్. ఓకే, ప్రతిరోజు సీత స్కూల్కి వెళ్తుంది, ఎవ్రీడే సీత గోస్ టు స్కూల్. ఇలాగే చెప్పాలి. యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ దాట్. మీరు అలా ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్షన్ వస్తుంది గాయస్. సో ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్, రైట్? సో like the way you have to arrange sentences with he, she, it. Okay, any more doubts anyone? Please unmute your device and ask me. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి. హ్యావ్ యూ ఎనీ డౌట్ ఎనీవన్? నో doubts? Right, now arrange sentences and tell me. Arrange 3 sentences. He, she, it. 3 subject sentences you have to arrange now.